Welcome to English class. Today we will discuss the remaining lesson of I will do it. Okay, Nana? సో తర్వాత ఏమైంది నెక్స్ట్ ద డే కేమ్, ఆ రోజు వచ్చేసింది. హిజ్ క్లాస్మేట్స్ వర్ లీవింగ్ ఫర్ మెడ్రాస్. సో ఇప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? చెన్నై. నౌ వీఆర్ కాలింగ్ చెన్నై. దే ఆర్ టేకింగ్ ఏ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మెడ్రాస్. మైసూర్ దగ్గర నుంచి మెడ్రాస్ కి బయలుదేరారు. దే హ్యావ్ షేర్డ్ గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ టుగెదర్. కాలేజీల్లో చదువుకునే రోజుల్లో, స్కూల్స్ లో చదివే రోజుల్లో వాళ్ళు అనుకున్నటువంటి మాటలు, వాళ్ళు ఆడుకున్న ఆటల గురించి, వాళ్ళు ప్రవర్తించిన తీరుడు గురించి సరదాగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కడ? మైసూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? మెడ్రాస్ వెళ్తున్నారు చదువుకోవడానికి. సో హీ వెంట్ టు ద స్టేషన్. హూ వెంట్ టు ద స్టేషన్? నారాయణమూర్తి. టు సే గుడ్ బాయ్ అండ్ గుడ్ లక్ టు దెమ్ ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. ఎందుకు వెళ్ళాడు నారాయణమూర్తి రైల్వే స్టేషన్ కి? నారాయణమూర్తిని వాళ్ళ ఫాదర్ చదివించనన్నారుగా, నువ్వు ఇక్కడే ఉండబ్బాయి, ఇక్కడే ఏదో కోర్స్ చదువుకోమన్నారుగా. మరి నారాయణమూర్తి ఎందుకు వెళ్ళాడు రైల్వే స్టేషన్ కి? తన తోటి ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్తున్నారు కదా చదువుకోవడానికి, మెడ్రాస్ వెళ్తున్నారు కదా వీళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ గుడ్ బై చూడడానికి, గుడ్ లక్ చెప్పడానికి వెళ్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు అంతా బాగుండాలని నారాయణమూర్తి వాళ్ళందరికీ గుడ్ బై చెబుతానికి వెళ్తున్నారు. ఫ్రెండ్స్, చిల్డ్రన్, జనరల్లీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకపోతే ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్స్ మనం రాసినప్పుడు అందరికి సీట్ వచ్చింది, మనకు కూడా సీట్ వచ్చింది అనుకోండి. మనం ఏం చేస్తాము? వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు మనం వెళ్ళలేదు కదా అని చెప్పేసి మనం ఇంటి దగ్గరే కూర్చుంటాం, బాధపడుతుంటాం. అందరు వెళ్తున్నారే, నేను వెళ్ళలేకపోతున్నానే అనేటువంటి బాధతో. కానీ ఆయన బాధని ఏమాత్రమన్నా పట్టించుకున్నాడా? వాళ్ళకి గుడ్ బై చూడడానికి వెళ్ళాడు. మనలో ఆ నేచర్ ఉంటుందా? చూడండి, ఇక్కడ అర్థమవుతుందా? నారాయణమూర్తి నేచర్ ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. హీ వెంట్ టు ద స్టేషన్ టు సే గుడ్ బాయ్ అండ్ గుడ్ లక్ టు దెమ్ ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. స్టేషన్ దగ్గర వాళ్ళ స్నేహితులు ఆల్రెడీ అక్కడ వచ్చి ఉన్నారు. దే వర్ ఎక్సైటెడ్ ఆన్ టాకింగ్ లౌడ్లీ. వాళ్ళంతా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. అరే, కొత్త కాలేజీకి వెళ్ళిపోతున్నాం, మనం వేరే ప్లేస్ కి ఇప్పుడు వెళ్ళబోతున్నాం, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలన్నీ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా చక్కగా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారన్నమాట. ద నాయిస్ వాజ్ లైక్ ద చీర్పింగ్ ఆఫ్ బర్డ్స్. చీర్పింగ్ ఆఫ్ బర్డ్స్, షార్ట్ లౌడ్ సౌండ్. షార్ట్ లౌడ్ సౌండ్. ద నాయిస్ అనేటువంటిది ఎలా ఉన్నాయంటే కొద్దిసేపు మాత్రమే ఉన్నట్టుగా పెద్ద శబ్దం వస్తున్నట్టు ఉందన్నమాట. షార్ట్ లౌడ్ సౌండ్. దే వర్ ఆల్ ఎక్సైటెడ్ ఆన్ డిస్కసింగ్ దేర్ న్యూ హాస్టల్స్, న్యూ కోర్సెస్ ఎట్సెట్రా. వాళ్ళందరూ కూడా పూర్తిగా నిమగ్నమై అయిపోయారు. వాళ్ళు వెళ్ళబోయే హాస్టల్స్ ఎలా ఉంటాయి, అక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళు చదువుకోబోయే కోర్సులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాల మీద వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ రైల్వే స్టేషన్ దగ్గర ఆనందంగా ఉన్నారు. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. చూడండి, హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఆ డిస్కషన్ లో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నటువంటి ఆ డిస్కషన్ లో ఇతను అనేవాడు ఉన్నాడా అంటే నారాయణమూర్తి ఉన్నాడా ఆ డిస్కషన్ లో? లేడు. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. అక్కడే అతను చాలా సైలెంట్ గా
ఉన్నాడు. చక్కగా సైలెంట్ గా నిలబడి ఉన్నాడు. వన్ ఆఫ్ దెమ్ నోటీసెడ్ అండ్ సాడ్. ఆ ఫ్రెండ్స్ లో ఒకడు గుర్తించాడు, అరే నారాయణమూర్తి ఏంది సింగిల్ గా ఒక్కడే నిలబడి ఉన్నాడు అని గుర్తించి ఆయన ఒక మాట అన్నాడు. ఇది చాలా సార్లు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం డిస్కషన్ అయ్యేటువంటి అంశం. అక్కడ ఉన్నటువంటి పక్క ఫ్రెండ్స్ లో నారాయణమూర్తిని గుర్తించినటువంటి ఒక ఫ్రెండ్ అన్న మాట ఏమన్నాడు నారాయణమూర్తిని? యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్, యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్, నువ్వు కూడా వచ్చినట్లయితే బాగుంటుంది కదా అని అన్నాడు అబ్బాయి. ఏమన్నాడమ్మా? యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్, నువ్వు కూడా వచ్చినట్లయితే బాగుంటుంది కదా. అంటే ఇక్కడ యు అంటే ఎవరు? నారాయణమూర్తి. ఒక్కోసారి హి అంటే నారాయణమూర్తి అవుతుంది. జాగ్రత్తగా వినాలి మనం ఇక్కడ. రైట్ అనగానే హీ డిడ్ నాట్ రిప్లై, సమాధానం ఇవ్వాల. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్, అందరినీ బాగా విష్ చేశాడు అనమాట. దే వేవ్డ్ అట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. వారందరూ బాయ్ చెప్తా ఉన్నారు, నారాయణమూర్తి వాళ్ళకి విషయం చెప్తా ఉన్నాడు. ట్రైన్ మెల్లగా బయలుదేరుతూ ఉన్నది. రైట్ నెక్స్ట్, ఇట్ వాజ్ ద జూన్, సారీ, he stood there even after he could no longer see the train on the waving hands. అక్కడ ఎంతసేపు నిలబడ్డాడు? he stood there even after he could no longer see the train or the waving hands. ట్రైన్ చివరికి వెళ్ళిపోయిన దాకా వాళ్ళ వేవింగ్ హ్యాండ్స్ కనపడకుండా వెళ్ళిపోయినంత వరకు స్టేషన్ దగ్గరే ఉండి వాళ్ళకి బాయి చెప్తూనే ఉన్నాడు. చూడండి, నారాయణమూర్తి హృదయం ఎంత విలువెల్లాడిపోయి ఉంటుంది, తన మనసులో ఎంత బాధపడి ఉంటాడు. కానీ అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కానీ తోటి ఫ్రెండ్స్ తో కానీ వెళ్ళి నేను ఇలా రాలేకపోతున్నానే, నా ఫైనాన్షియల్ కండిషన్ ఇది అని చెప్పేసి ఎవరితో కూడా తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నాడా? లేదు కదా. చూడండి, ఇట్ వాజ్ ద జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీ. ఆ రోజు ఏ రోజయ్యా అంటే జూన్ 1962. ఎక్కడ? ఇన్ మైసూర్. ఓకే, మైసూర్ సిటీలో ఇది జరిగిందనమాట. మాన్సూన్ హ్యాడ్ సెట్ ఇన్ అండ్ ఇట్ వాజ్ గెటింగ్ డార్క్. మాన్సూన్ హ్యాడ్ సెట్ ఇన్ అండ్ సెట్ ఇన్ ఫ్రాజల్ వెర్బ్. సెట్ ఇన్, ఫ్రాజల్ వెర్బ్ తెలుసు కదమ్మా మీకు. సెట్ ఇన్ అంటే బిగిన్. అప్పుడే ఋతుపవనాలు ప్రారంభమవుతున్నాయి అన్నమాట. సో ఇట్ వాజ్ గెటింగ్ డార్క్, చీకటి పడిపోయింది. ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ టు డ్రిజిల్. డ్రిజిల్ మీన్స్ డ్రిజిల్. డ్రిజిల్ అంటే లైట్ రైన్. ఏం చిన్నమ్మాయి? డ్రిజిల్ అంటే లైట్ రైన్ అన్నమాట. బాగా వర్షం, చిన్న రెయిన్ పడుతోంది, సన్నగా రెయిన్ పడుతోంది. ఎట్ అయినను హీ స్టూడ్ దేర్ మోషన్లెస్. మోషన్లెస్, కదలిక లేకుండా వర్షం పడుతున్నా కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, he said to himself, look at carefully, he said to himself, తనకు తానే చెప్పుకున్న మాట, తనకు తానే చెప్పుకున్నాడు. ఏమని? వితౌట్ యాంగర్ ఆర్ జెలసీ. ఏ రకమైనటువంటి కోపం లేదు, ఏ రకమైనటువంటి జెలసీ లేదు. ఆల్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఐఐటీస్ స్టడీ వెల్ అండ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. ఎవరైతే ఐఐటీస్ చదువుతానికి వెళ్ళినటువంటి తన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఐఐటి కోర్స్ బాగా చదివి వాళ్ళ భవిష్యత్తులో పెద్ద పెద్ద స్థాయిలో ఉండాలని అతను కోరుకున్నాడు. మామూలుగా జనరల్ గా మనం ఎవరు కూడా అటువంటి కోరికలు కోరుకోము. అరే మన పరిస్థితి అలా అయిపోయింది, మనమేంటి బాగా చదివి కూడా టాలెంట్ ఉండి కూడా మనం వెళ్ళలేకపోయామే అని ఆలోచిస్తాం. ఇక్కడ నారాయణమూర్తి
చెప్పినటువంటి మాత్రం ఏ మాత్రం కూడా జలసీ లేదు, ఏ మాత్రం కూడా యాంగ్రీ లేదు. అందరూ బాగుండాలి, భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని కోరుకోవటం జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ ద ఇన్స్టిట్యూషన్. సో ఇన్స్టిట్యూషన్ ఏం చేయలేదు, వ్యక్తులు మాత్రమే చేస్తారు ఏదైనా. అల్టిమేట్లీ ఇట్ ఈస్ యూ అండ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. నీవు మాత్రమే చేయగలవు బై హార్డ్ వర్క్. కష్టపడి ఏదైనా నువ్వే సాధించగలవు. ఏమో వెళ్ళిన వాళ్ళందరికన్నా నువ్వే గొప్ప స్థాయిలో ఉండవచ్చేమో. Probably he was not aware that he was following the philosophy of the Bhagavad Gita. బహుశా అతను భగవద్గీతలో ఉన్నటువంటి ఒక తత్వాన్ని ఫాలో అవుతున్నటువంటి సంగతి అతనికి కూడా తెలియదేమో. ఏం ఫాలో అవుతున్నాడయ్యా అంటే, జాగ్రత్తగా వినండమ్మా. Look at here. Your best friend is your worst enemy is. Okay, చెప్పడమ్మా. యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈస్ ఎవరు? నారాయణమూర్తి పాయింట్ ఆఫ్ వ్యూలో యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్. నీకు మంచి స్నేహితుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది నీవే. నీకు మంచి ఎనిమి అంటే ఒక చెడ్డ ఎనిమి అన్నమాట. చెడ్డ ఎనిమి ఎవరైతే ఉన్నాడు అనుకుంటే అది కూడా నువ్వే. యువర్ సెల్ఫ్. ఎంత గొప్ప మాట చూడండి. వాట్ ఏ స్టేట్మెంట్ దిస్. యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్స్ట్ ఎనిమి ఈజ్ యువర్ సెల్ఫ్. నీకు మంచి స్నేహితుడు కూడా నువ్వే, నీకు చెడ్డ ఎనిమి కూడా, చెడ్డ శత్రువు కూడా నువ్వే అన్నమాట. ఓకేనా? లేటర్ హీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్, నెవర్ బోదరింగ్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ ఆర్ కంఫర్ట్స్. సో తర్వాత ఈయన ఒకే విషయం మీద ఫోకస్ చేశాడనమాట. ఒకే అంశం మీద ఫోకస్ చేసి అద్భుతంగా షేర్, ఎప్పుడు కూడా తన యొక్క పర్సనల్ ఫీలింగ్స్ ని ఎవరితో కూడా షేర్ చేసుకునేవాడు కాదు. ఈ షేర్డ్ హిజ్ పర్సనల్ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోలేదు కానీ తన యొక్క వెల్త్ ని మాత్రం, వెల్త్ మీన్స్ సంపద. వెల్త్ అంటే సంపద. వెల్త్, హీ షేర్డ్ హిజ్ వెల్త్ విత్ అదర్స్. తన సంపదని మాత్రం ఇతరులతో షేర్ చేసుకున్నాడు. హీ నెవర్ యూజ్డ్, సో హీ నెవర్ యూజ్డ్ the help of any caste, community or political connections to go up in life. తన జీవితంలో ఎప్పుడు కూడా ఎదిగే క్రమంలో ఎక్కడ క్యాస్ట్ ను వాడుకోలేదు, కమ్యూనిటీని వాడుకోలేదు, పొలిటికల్ కనెక్షన్స్ ఎక్కడా కూడా యూజ్ చేసుకోలేదు. అంటే క్యాస్ట్ ను వాడుకోకుండా, కమ్యూనిటీ వాడుకోకుండా, పొలిటికల్ కనెక్షన్స్ ని యూజ్ చేసుకోకుండా స్వతసిద్ధంగా జీవితంలో ఎదిగినటువంటి వన్ అండ్ ఓన్లీ మ్యాన్ మిస్టర్ నారాయణమూర్తి. A son of a school teacher showed other Indians it was possible to earn wealth legally and ethically. ఒక సామాన్య స్కూల్ టీచర్ కుమారుడైనటువంటి ఈ నారాయణమూర్తి న్యాయబద్ధంగా, నైతికంగా, ఎటువంటి అవినీతి లేకుండా ధర్మంగా ఎలా డబ్బు సంపాదించాలో చూపించాడు నారాయణమూర్తి. He built a team of people who were equally good. తనలాగే టాలెంట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులతో కలుపుకొని ఒక గ్రూప్ ని తయారు చేశాడు. He became a pioneer of India's software. Pioneer means begin, start. సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా, రిమైనింగ్ పర్సన్స్ అన్నిటికీ కూడా ఇతను ఒక పైనీర్ గా నిలిచాడనమాట. ఓకేనా?
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక వేవ్ సృష్టించాడు తను. టుడే హీ హ్యాస్ బికమ్ an icon simplicity. Today he has become an icon of simplicity, uncompromising quality and fairness apart from being a philanthropist. ఈ రోజున ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటాడు, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ ఉంటుంది దానిలో, దేనికి రాజీ పడడు, ఫెయిర్నెస్ గా ఉంటాడు, చాలా చక్కగా అందరితో సమానంగా ఉంటాడు, ఎవడి పట్ల కూడా ద్వేషం గాని ఈర్ష్య భావాలు గాని అతనికి ఉండవు. అంతేకాకుండా అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలాంథ్రపిస్ట్ మీన్స్ one who can love for mankind, one who can do anything for mankind. అంటే మానవ జాతి కోసం ఏ రకమైన సహాయాన్ని చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. He really believes in the motto powered by intellect and driven by values. ఆయన నమ్మేటువంటి మోటో ఏంటయ్యా అంటే, మోటో చూడమ్మా, powered by intellect and driven by values. మన మేధాశక్తిని అంతా కూడా ఉపయోగించి మనం వెళ్ళేటువంటి మార్గంలో విలువలతో వెళ్ళినట్లయితే మనకి సక్సెస్ అదే వస్తుంది అని నమ్ముతాడు. ఎవరయ్యా ఈయనంటే, ఈజ్ ఇంతవరకు కూడా పాఠ్యాంశంలో ఎక్కడ కూడా త్రూఅవుట్ ద లెసన్ లో ఇతని పేరు పలకరించలేదు, ఇప్పుడు పలకరిస్తాడు. ఈజ్ నాన్ అదర్ దెన్ నాగవర రామారావు నారాయణమూర్తి. ఓకే, ఒకసారి ఫుల్ నేమ్, అతని ఫుల్ నేమ్ ఒకసారి చూద్దాం. నాగవర రామారావు నారాయణమూర్తి. ఓకేనా? సో నారాయణమూర్తి ఫుల్ నేమ్ అన్నప్పుడు ఇలా మనం రైట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ ది నారాయణమూర్తి అన్నప్పుడు నాగవర రామారావు నారాయణమూర్తి. ఎవరైనా ద ఫౌండర్ ఆఫ్ ద ఇన్ఫోసిస్, ఏ లీడింగ్ ఐటీ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్, ఏ లీడింగ్ ఐటీ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఓకేనా? సో హూ వాస్ టెల్లింగ్ ది స్టోరీ బై ఎవరమ్మా? బై సుధామూర్తి. సుధామూర్తి. హూ వాస్ సుధామూర్తి? వైఫ్ ఆఫ్ నారాయణమూర్తి. ఇలా మనం జీవితంలో ఏదైనా మనం అనుకున్నట్లయితే తప్పకుండా సాధిస్తాం. అంతేకాని దానికోసం ప్రయత్నం చేయకుండా అరే నాకు సక్సెస్ రావటం లేదే. కొంతమందిని చూస్తూ ఉంటాం, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. మే నెలలో ఒక పనిలో ఉంటారు, ఏప్రిల్లో ఒక పని చేస్తారు, జూన్లో ఒక పని చేస్తారు, జూలైలో ఒక పని చేస్తారు. ఒకే పనినే తీసుకోవాలి, దానినే ఆరాధించాలి, దానినే ప్రేమించాలి. అప్పుడే మనకి సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ నారాయణమూర్తి చేసింది కూడా అదే. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తనేందో చూపించాలి అని అనుకున్నాడు, ప్రపంచానికి చూపించాడు. ఓకే.